రసాయనాలపై ఆధారపడే వ్యవసాయం నుంచి ప్రకృతితో మమేకమైన సాగు దిశగా రైతులను నడిపిస్తున్న వినూత్న ప్రయోగం ఇది. ఆక్వా రంగంలో ఖర్చులు తగ్గించి లాభాలు పెంచేలా రసాయనాలు లేని విధానాన్ని విజయవంతంగా అమలు చేసిన ఓ రైతు ఇప్పుడు అదే పద్ధతిని వరి పైరులోనూ ప్రయోగించి ఆశ్చర్యకర ఫలితాలు సాధిస్తున్నారు. ఈ రైతు సాధించిన విజయం ఇప్పుడు రైతుల్లో కొత్త ఆలోచనలకు బీజం వేస్తోంది. కరోనా కాలం ప్రతి ఒక్కరిని ఆరోగ్యంపై ఆలోచింపచేసిన సమయం. అదే సమయంలో ఆరోగ్యకరమైన రసాయన రహిత ఆహారం తీసుకోవాలనే ఉద్దేశంతో ఆక్వాకల్చర్ రంగంలో ఇప్పటికే రీసెర్చ్ చేసి విజయం సాధించిన కర్నూలు జిల్లా పగిడియ్యాల మండలం నెహ్రూ నగర్ గ్రామానికి చెందిన జల్లి వెంకటేష్ ఒక సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. ఆక్వా సాగులో ఉపయోగించే ప్రోబయోటిక్స్ ను ఈసారి వరి పైరులో ప్రయోగించాలని నిర్ణయించారు. సుమారు 40 సెంట్ల వరి పొలంలో యూరియా, డిఏపి లాంటి రసాయన ఎరువులను పూర్తిగా పక్కన పెట్టి కేవలం ప్రోబయోటిక్ ఆధారిత సాగు విధానాన్ని అమలు చేశారు. మట్టిలో జీవశక్తి పెరగడం, పంట ఎదుగుదల సమానంగా ఉండడం, చీడపీడల ప్రభావం తగ్గడం, ఫలితాలు రైతులనే కాదు చుట్టుపక్కల వారిని కూడా ఆశ్చర్యపరిచాయి. దిగుబడులు తగ్గకపోగా ఖర్చులు భారీగా తగ్గాయి, లాభాలు మాత్రం మరింత పెరిగాయి. నేను గత 2020 నుంచి వ్యవసాయంలో కొన్ని కొత్త మార్పులు తీసుకోవాలనే యొక్క సంకల్పంతో అగ్రికల్చర్లో చాలా వరకు మనం పెస్టిసైడ్స్ అన్ని వాడుతూ మెడిసిన్ చాలా ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. అయితే నేను గతంలో ఏంటంటే నేను ఒక ఆక్వా కన్సల్టెంట్గా అండ్ ఆక్వా ల్యాబ్స్, జలపుష్ప ఆక్వా ల్యాబ్స్ అని నడుపుతూ ఉన్నాను. సో ఆ క్రమంలో అక్కడ ఏంటంటే ఆక్వాకల్చర్లో చేపలు, రొయ్యల పెంపకంలో నేను వినూత్నమైనటువంటి విధానాన్ని తీసుకురావడం జరిగింది. అదేంటంటే జంతు వృక్ష ప్లవకాలపైన మాత్రమే రొయ్యలు సాగు జరగాలి, అదే మేతగా తీసుకుంటూ అవి అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో నేను తీసుకోవడం జరిగింది. అయితే ఆ క్రమంలో అక్కడ కూడా ఏంటంటే ఆక్వాకల్చర్లో కూడా చేపలకు, రొయ్యలకు రసాయనాలు వాడకుండా కేవలం ప్రొబయోటిక్ సిస్టంలో చేస్తే ఎలా ఉంటుందని చెప్పి 8 సంవత్సరాలు రీసెర్చ్ చేసి ఆ తర్వాత నేను అక్కడ ఇది ఎప్పుడైతే ఆల్గేస్ పైన రీసెర్చ్ చేశానో దాన్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అక్కడ ఆక్వాలో అత్యధిక లాభాలు వచ్చేలాగా రైతులకు ఎలాంటి నష్టాలు రాకుండా నేను జాగ్రత్త పడుతూ ఓన్లీ ప్రొబయోటిక్ సిస్టంలో మాత్రమే కల్చర్ చేయడం జరుగుతుంది. అలాగే అక్కడ మేత తగ్గిస్తూ కేవలం వృక్ష జంతు ప్లవకాలతో మాత్రం రొయ్యలు సాగు జరగాలనే ఉద్దేశంతో అక్కడ ఏదైతే నేను నిర్ణయం తీసుకొని 8 సంవత్సరాలు రీసెర్చ్ చేసి అక్కడ సత్ఫలితాలు తీసుకున్నానో అదేవిధంగా నేను 2020లో లాక్డౌన్ పీరియడ్లో మా విలేజ్కి రావాల్సి వచ్చి ఇక్కడ స్టక్ అయిపోవాల్సి వచ్చింది. ఆ క్రమంలో ఈ ధాన్యంపై నేను దృష్టి పెట్టడం జరిగింది. దృష్టి పెట్టినప్పుడు ఏంటంటే ఆక్వాకల్చర్లో ఎలాగైతే నేను ప్రొబయోటిక్స్తో విధానాన్ని ఆక్వాకల్చర్లో రైతులకు రసాయనాలు లేకుండా ఆక్వా రైతుల్ని ఎలాగైతే డెవలప్ చేస్తున్నారో అలాగే ఎందుకు అదే ప్రోడక్ట్స్లో ఏమైనా కొంచెం ఇంప్లిమెంట్ చేసి ఇక్కడ అగ్రికల్చర్ కూడా ఎందుకు తీయకూడదు అనే ఉద్దేశంతో నేను లాక్డౌన్ పీరియడ్లో ప్రొబయోటిక్ సిస్టంలో ఎకరానికి 1 కేజీ చొప్పున ప్రొబయోటిక్ వేస్తూ నేను దిగుబడి చేయడం జరిగింది. అంటే ఆ గతంలో మేము పురుగుల మందులు వేసి అలాగే డిఏపీలు, యూరియా బస్తాలు వేసి తీసినప్పుడు ఎంత ఈల్డ్కి వచ్చి అదే ఈల్డ్కి మాకు రావడం జరిగింది. సో అదే క్రమేపీ నేను 2020 నుంచి ఇవాళ 2025 సో అంటే డిసెంబర్ నెల 14వ తారీఖున నేను నా పంట క్రాప్కి వచ్చింది, కటింగ్ రెడీగా ఉన్నాం మేము. అయితే ఇంతవరకు చూసినట్టయితే గతంలో ప్రతిసారి కూడా సాయిల్ బాగా పెరుగుతూ ప్రతి సంవత్సరం కూడా వేసినటువంటి పంటలో మాకు సోనమసూరులో చాలా అత్యధికంగా జబ్బులు వస్తుంటాయి. అందరికి తెలిసిందే కర్నూలు సోన అంటే చాలా జబ్బులు వస్తుంటాయి. సో చాలామంది రైతులు నష్టపోతుంటారు. కానీ నేను ఎప్పుడైతే 2020లో ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం ఇది ప్రొబయోటిక్స్తో సిస్టమ్తో నేను ఎలాగైతే అగ్రికల్చర్ స్టార్ట్ చేశానో కానీ మా విలేజ్లో అందరికీ కూడా 2020లో ఎర్ర తెగులన్నీ అలా రావడం, పొలం అంతా బాగా దెబ్బతీయడం, కానీ అందరూ స్పేర్ చేసేవాళ్ళు. కానీ నేను మాత్రం ఈ పొలంలో ఒక్కటి కూడా పెస్టిసైడ్స్ వాడకుండా, ఫెర్టిలైజర్స్ వాడకుండా ఆ రోజుల్లో నేను 40 సెంట్లు ప్రయోగం చేశాను. 40 సెంట్లు నాకు 12 బస్తాలు వచ్చింది. సో అదే క్రమేపీ చేసుకుంటూ వస్తున్నా ఎలాంటి కెమికల్స్ లేకుండా 1 కేజీ కూడా డిఏపి కానీ యూరియా కానీ వాడకుండా ఓన్లీ కేజీ 1 ఎకరానికి 1 కేజీ చొప్పున ఆ మోతాదులో ఈ 40 సెంట్లకు అర కేజీ చొప్పున ప్రొబయోటిక్ వేస్తూ నాటులో 1 కేజీ. అది ఎలా అంటే పేడలో చూడండి, ప్రకృతి మనకి ఇచ్చినటువంటి పేడ ఒక ఆవు నుంచి జంతువుల నుంచి వచ్చే పేడ తీసుకొని ఆ పేడ ఒక 2 బాయిలు మాత్రం తీసుకొని ఆ 2 బాయిల్లో 50 లీటర్ నీళ్ళు కలిపేసి ఈ ప్రొబయోటిక్ 1/2 కేజీ ఒక 24 అవర్స్ మనం పెరమెటిక్స్ చేశాక ఆ దాన్ని మనం ఎలాగైతే ఇంటి దగ్గర ఎలా చానికి వెళ్తాం ఇంటి ముందు అలాగే ఒక మగ్గుతో చల్లుతూ దీన్ని చేసినట్టయితే ఆ యొక్క ఉండే బ్యాక్టీరియా ఆ యొక్క వేరు వ్యవస్థకి వెళ్ళి ఆ వేరు వ్యవస్థను పట్టితో చేయడం చేత
స్టాండర్డ్గా ఉంటూ ఎలాంటి డిసీజ్ వచ్చినప్పటికి కూడా చుట్టూ మా విలేజ్లో మా గ్రామంలో చాలా మందికి ఆ రోజు నష్టాలు వచ్చినాయి. కానీ ఇవాటికి కూడా ఏ రోజు కూడా మేము స్ప్రే చేయకుండా ఎలాంటి తెగులు ఇంతవరకు ఊర్లో మొత్తం ఇప్పుడు కూడా ఈ సంవత్సరం బాగా తెగులు వచ్చింది. అయితే మా పొలంలో ఇంతవరకు ఒక తెగులు చూస్తే తెగులు కనిపించట్లేదు. వీళ్ళే కూడా నేను అనుకుంటున్నా గత 4 years కంటే కూడా ఈ 5th year చూస్తుంటే నిజంగా ఒక కంకికి ఏ కంకి లెక్క పెట్టినా 210 గింజలు వచ్చాయి. ఆ గింజలు కూడా ఎలా ఉంటాయంటే మాకు వచ్చేది 12-13 బస్తాలు ఇంతవరకు వచ్చేది. కానీ నా ఎక్స్పెక్టేషన్ ఇప్పుడు 16 బస్తాలు వచ్చి ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో దీంతో పాటు ఏంటంటే మనం ఆ యొక్క రైస్ తీసుకున్నట్టయితే ఆ రైస్ మీరు వండి పెట్టిన తర్వాత 2 days 3 days అలా పెట్టిన తర్వాత కింద ఎలాంటి చెమ్మ రావట్లేదు. చాలా సూపర్ టేస్ట్గా ఉంటుంది. దీంట్లోకి మనం ఏదైనా చూడండి, మన మందులతో పండించే పంటలు తీసుకున్నట్టయితే మనకు ఖచ్చితంగా రుచికరంగా ఉంటుంది. మసాలాలు వేసినట్టు కూరలు తినాలి. మళ్ళీ ఆ మసాలాలు కూడా మనకు ఆరోగ్యానికి హానికరం చేసేటివే. కానీ దీంట్లో ఈ రైస్లో మన పూర్వం ఎలాగైతే ఇంత నూనె వేసుకొని ఇంత కారం వేసుకొని తింటే ఎంత టేస్ట్ ఉండేదో ఇప్పుడు కూడా సేమ్ అదే టేస్ట్లోకి వచ్చింది రైస్. అంటే అద్భుతమైనటువంటి మేము రైస్ తింటున్నాం ఇవాళ. అలాంటి క్రాప్ తీసినందుకు చాలా గర్వంగా అనిపిస్తుంది. మా నాన్నగారు కూడా ఫస్ట్లో యాక్సెప్ట్ చేయలేదు. మా నాన్నగారు యూరియా తీసుకొచ్చి కొట్టాలి ఎందుకంటే ఆయన పాత సిస్టమ్ ఉన్నారు. సో ఇక్కడే మా ఫాదర్ గారు చిన్నసుగన్న గారి ఆయన పేరు. సో ఈయన కూడా నన్ను నమ్మేవాడు కాదు. నేను మా నాన్న ఎదిరించి నేను కల్చర్ చేయడం జరిగింది. దీంతోపాటు మాకు ఎర్రవల్ దగ్గర హైవేలు బెంగళూరు హైదరాబాద్ హైవేలో 10 ఎకరాలు ఉంది. ఆ 10 ఎకరాల్లో కూడా మేము ఇక్కడే ఈ ప్రొబయోటిక్ని కారులో ఒక డిక్కీలో పెట్టుకొని 3 డ్రమ్ముల్లో వేసుకొని తీసుకొని పోయి మొత్తం 10 ఎకరాలకు వేసి అక్కడ కూడా మంచి ఈల్డ్ తీయడం జరిగింది. మేము ఇంకా రీసెర్చ్ చేస్తున్నాం. మా అగ్రికల్చర్లో ఇప్పుడు 5 సంవత్సరాలు రీసెర్చ్ చేయడం జరిగింది. ఇది ఇందులో సక్సెస్ అయ్యాను. దీంతోపాటు మేము పచ్చిమిర్చి కానివ్వండి, మినుములు కానివ్వండి, ఏదైతే ఆహార ధాన్యాలు ఉందో వాటిపైన కూడా మేము రీసెర్చ్ చేయాలని ప్రయత్నిస్తున్నాం. బట్ ఆ ప్రయోగం కూడా స్టార్ట్ అయ్యింది. మేము ఆల్రెడీ మినుము పైన ప్రయోగం చేయడం జరిగింది. మినుము పైన కొంత సత్ఫలితాలు వచ్చాయి. ఈ ప్రోబయోటిక్ సాగు విధానాన్ని ప్రత్యక్షంగా చూసిన చుట్టుపక్కల రైతులు సైతం ఇప్పుడు రసాయనాలపై ఆధారపడకుండా ప్రోబయోటిక్ ఆధారిత వరి సాగు వైపు అడుగులు వేస్తున్నారు. ఈ రబీ నుండి తాము కూడా ఈ విధానంలోనే పంటలు పండిస్తామని చెప్తున్నారు. మా ఫ్రెండు జల్లి వెంకటేశ్వర గారు ఇక్కడ ప్రొబయోటిక్ కానీ ఒక మందు తీసుకొచ్చి అతను ఏ మందు లేకుండా రసాయనాలు లేకుండా పిచికారీ లేకుండా పండిస్తున్నాడు అతను. అలాగే మేము కూడా ఆయనలాగానే చేయాలని అనుకుంటున్నాను. వచ్చే సంవత్సరం నుంచి మొదలు పెట్టాలనుకుంటున్నాను. ఒక 1/2 ఎకరా స్టార్ట్ చేసి తర్వాత నాకు 3 ఎకరాల పొలం ఉంది. ఆ 3 ఎకరాల్లో నేను కూడా వేయాలనుకుంటున్నాను. పంట కూడా చాలా బాగుందండి. మేము వేసిన పంట నేను కూడా ఆల్రెడీ ఇప్పుడు మందులు వేసి డిఏపీలు యూరియాలు తర్వాత పిచికారీ చేసడము ఏదో మందులు కొట్టి ఆ పంట లాగానే ఈ పంట కూడా వచ్చేస్తుందండి. అనేది ఒక 2 సంచులు అట్లా ఉంటుంది అంతేండి. కానీ ఎక్కువ ఖర్చులు అవుతుంది కండి. ఇప్పుడు మామూలుగా పిచికారీ చేయాలనే ఖర్చులు వస్తుంది. ఒక డిఎఫ్ సంచి చేయాలనే 1800 దాదాపు అవుతుంది. ఏ మందు కొట్టాలన్నా 1000-1500 అవుతుంది ఎకరకు. ఖర్చు లేదు. మళ్ళీ పిచికారీ చేయాలన్నీ కూడా ఒక ఎకరాకు వచ్చేసి 600-700 రూపాయలు కూలీ. ఒక మంచి పిలిచాలా, ఒక నీళ్లు మోయడానికి ఒక మంచి 2 మనుషుల కూలీలు 2000 అవుతుంది. ఇదే ఒక మనిషితోనే అయిపోతుంది. అంటే ఒక గంట 2 గంటల సేపులో ఎకరా నేనే వెళ్ళాను కదా. ఈ విధానం బాగుంది, చాలా బాగుంది. ఆక్వా నుంచి వరి వరకు ఒక రైతు చేసిన ప్రయోగం ఇప్పుడు ఉద్యమంగా మారుతోంది. రైతుకు లాభం, వినియోగదారుడికి ఆరోగ్యం, ప్రకృతికి రక్షణ. ఇదే జల్లి వెంకటేష్ చూపించిన రసాయన రహిత సాగు మార్గం.